హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లలకి ఎలాంటి క్లాత్తో ఎలాంటి బట్టలు కుట్టించాలనేది నేను చూపిస్తానండి. ఇది చూడండి, టిష్యూ క్లాత్ ఇది వచ్చేసి ఒక శారీ అండి. ఒక శారీలో వచ్చేసి బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టాము. తర్వాత దీనికి ఒక స్కర్ట్ కూడా కుట్టాము. చూడండి, ఈ విధంగా ఫుల్ అంబ్రెల్లా పెట్టేసి కిందంతా జిగ్జాగ్ చేసాము. సెట్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి దాదాపు ఒక 10 సంవత్సరాల పాపకైతే కుట్టామండి ఒక శారీలో. అలాగే బ్యాక్లో వచ్చేసి ఈ విధంగా పెట్టేసి ట్యాగ్ అయితే ఈ విధంగా రెడీ చేసాము. ఇదే రకంగా ఇంకొకటి కూడా కుట్టాము. అది వచ్చేసి చిన్నపిల్లలకండి. ఇది స్కర్ట్. ఇక్కడ దీనికి ఆపోజిట్ కలర్లో ఇంకొకటి వైట్ కలర్ బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ చేసాము. వర్క్ అయితే వేయించి దీనికి కింద వచ్చేసి బెల్ట్స్ కూడా అటాచ్ చేసాము. టోటల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర అటువైపు ఇటువైపు చూడండి ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్కి వచ్చేసి పూసలు వేసింటాము. బ్యాక్లో వచ్చేసి ఈ టెంపుల్ డిజైన్ అయితే పెట్టాము. పైన వచ్చేసి నాటు హుక్స్ కూడా బ్యాక్ హుక్స్ అండి. ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్లో బోట్ నెక్ టైప్లో ఈ విధంగా పెట్టేసి ఫ్రంట్లో ఇలా బార్డర్ వచ్చేలాగా డిజైన్ అయితే చేసాము. అలాగే కప్స్ వేసాము. ఇది కూడా కొత్త డిజైన్ బ్లౌజ్ అండి. ఇవి ఎక్కువ కొంచెం ట్రెండింగ్లో ఉంటాయి. ఈ విధంగా అయితే బ్యాక్ ఫ్రంట్ పెట్టేసి చేతులకు వచ్చేసి బీడ్స్ లేస్ అనేది వేసాము. ఇది ఫ్రంట్ హుక్స్. ఇది వచ్చేసి కాలర్ దాకా క్లోజ్ నెక్ వస్తుందండి. కాలర్ లాగా స్లీవ్ లేస్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఒక స్కర్ట్కి రెడీ చేసిండేది. ఇది వచ్చేసి శారీ బ్లౌజు, బ్యాక్ హుక్స్, అలాగే డిజైన్ అయితే ఈ విధంగా పెట్టాము. ఫ్రంట్లో వచ్చేసి బార్డర్ ఈ విధంగా వచ్చేలా పెట్టేసి కప్స్ అయితే వేసి ఆ విధంగా రెడీ చేసాము. ఇది స్కర్ట్. ఇంతకుముందు బ్లౌజ్ చూపించాను కదా, దానిదేనండి ఈ స్కర్ట్. ఇలాంటివి రెండు అయితే స్టిచ్చింగ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కేవలం 2 మీటర్ల క్లాత్తో 3 సంవత్సరాల పాపకైతే ఈ విధంగా రెడీ చేసామండి. ఫ్రంట్లో అయితే ఇలా ఉంటుంది. స్కర్ట్ విత్ బ్లౌజు, స్లీవ్లెస్ బ్లౌజు, నెక్కి వచ్చేసి పైపింగ్ చేసాము. కింద బ్లౌజ్కి కూడా పైపింగ్ చేసామండి. దీనికి కావాలనుకుంటే మనం బీడ్స్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్లో వచ్చేసి ఈ విధంగా ఓపెన్స్ మొత్తం పెట్టేసి కుట్టాము. ఇక్కడ నాటు పెట్టాము కదండి. ఈ నాటు కొంచెం లూజ్ చేసుకుంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అవుతుంది. కొంచెం లాగి టైట్ చేసుకుంటే చిన్న సైజ్ అవుతుందండి. ఒక 5 సంవత్సరాల పిల్లల వరకు దీన్ని వాడచ్చండి. కింద కూడా ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా రెడీ చేసాము. ట్యాగ్ అయితే ఈ విధంగా బెల్ డిజైన్ పెట్టేసి చేసామండి. కొంచెం ఎక్కువగా పెట్టేస్తే లుక్ బాగుంటుంది అనేసి ఈ విధంగా చేసాము. సేమ్ కలర్ కాబట్టి అంతగా కనిపించట్లేదు. అలాగే దీనికి మనం లోపల గజ్జలు కూడా వేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది. అంటే పిల్లలు అటు ఇటు వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది. టోటల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ ఇన్ని సెట్లలో మీకు ఏ సెట్ నచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.